ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ నాట్ మై డే. నవీన్ ఎన్నాళ్ళు కష్టపడి ఒక ఇది చేసుకొని ఈరోజు ఇక్కడికి రావడం అనేది ఇట్స్ నాట్ సో ఈజీ. చాలా అంటే ఎంతో తపన, ఎంతో మదనపడి లైఫ్ చూసిన వాళ్ళు ఉన్నారు మన సినిమా ఇండస్ట్రీలో. అలాంటిది నవీన్ అనే వ్యక్తి ఈరోజు ఈ స్టేజ్కి వచ్చాడంటే ఐఎమ్ సో హ్యాపీ. ఐఎమ్ సో 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 రియలీ థ్యాంక్ఫుల్ టు ఆల్. అలాగే ఈరోజు ఆడియో విన్నర్ అందరూ చాలామంది మంచి రెస్పాన్స్ ఇచ్చారు. అండ్ థ్యాంక్స్ వన్ అండ్ ఆల్ వన్స్ అగైన్ ఆఫ్టర్ మై ప్రీవియస్ మూవీ. ఇప్పుడు నెక్స్ట్ బాబు బాగా బిజీ. సో నేను ఇంతకుముందు చెప్పడం ఏం లేదండి. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీ వన్, ఆల్ ద యాక్టర్ అండ్ యాక్టర్స్. థ్యాంక్స్ అ లాట్ అండి. అభిషేక్ గారు, థ్యాంక్స్ అ లాట్ ఫర్ గివింగ్ మీ సచ్ ఎ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. నేను ఇంకొక మూవీ చేయాలని ఆశగా ఉంది మీతో, డెఫినెట్లీ. సో అండ్ అలాగే నవీన్, సో అవసరాలు గారు, మీ యాక్టింగ్ చూస్తుంటే అందరూ మైమర్చిపోతారు. ఇట్స్ కామన్ థింగ్. బట్ ఈ సినిమా చూసిన తర్వాత ఇంకొంచెం డెఫినెట్లీ పీపుల్ విల్ మోర్ ఎన్హాన్స్ ఉంటుందండి, నో డౌట్ అబౌట్ ఇట్. ఐఎమ్ సో హ్యాపీ టు బీ. అంటే నాకు ఎందుకు ఈరోజు చెప్పాలనిపించింది అవసరాల గారి గురించి. చాలామంది నన్ను అడిగిన క్వశ్చన్స్, అవసరాల గారు ఎలా చేశారు అని చెప్పాను. అంతకుమించి ఏం చెప్పలేదు. అలా కాదు, నవ్వుతో షేక్ చేయాలి. మరీ గట్టిగా నవ్వుతే బాగోదు. సినిమాక్స్లో పైన సినిమా చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి మీకోసం ఖచ్చితంగా నవ్వుతాను. తర్వాత ఈ మధ్య ఇలా కూడా ఆలోచిస్తున్నారా మీరు? అవును, అంటే జలుబు చేసింది, ఎక్కువ నవ్వుతే బాగోదని. ఓకే, ఎస్. మీడియా వాళ్ళందరికీ నమస్కారం. ముందుగా మీడియా వాళ్ళకి ఎస్పెషల్లీ ఒక విషయం చెప్పుకోవాలి. ఇప్పటివరకు బాబు బాగా బిజీలోని మిగతా 3 లీడ్స్ కంటే ఇంకొక అమ్మాయి ఉంది, శ్రీముఖి, వినిపిస్తుంది కానీ ప్రమోషన్స్లో అసలు కనబడట్లేదు ఏంటి అనేసి అని. సో ఐఎమ్ రియలీ సారీ దట్ ఐ కుడెంట్ మేక్ ఇట్. ఎస్పెషలీ సారీ ఓన్లీ టు నవీన్ అండ్ అభిషేక్ పిక్చర్స్. అభిషేక్ గారు, టీవీ ఈస్ కీపింగ్ మీ టూ బిజీ, అందుకే రాలేకపోయాను. అండ్ ముఖ్యంగా ఈ మూవీ చేయడానికి మొదటి రీజన్ నవీన్. నిజంగానే అంటే వీ హెయిల్ ఫ్రమ్ ద సేమ్ ప్లేస్, నిజామాబాద్. అండ్ హంటర్ మూవీ నేను చూసిన తర్వాత దట్టు నా రోల్ ఎస్పెషల్లీ హిందీ మూవీలో ఎంత ఉందో అంత చూపించి పిక్చరైజ్ సేమ్ చేశారు. కాబట్టి ఐఎమ్ ప్లేయింగ్ అ వెరీ స్మాల్ రోల్, మ్యాక్సిమమ్ ఆఫ్ 2 to 3 minutes. సో దానికే నేను ప్రమోషన్స్కి రావడం కూడా మరీ అంత ఇంపార్టెంట్ అని అనిపించలేదు. అండ్ హంటర్ అనగానే బాబు బాగా బిజీ. ఐ హ్యావ్ టు టాక్ ఓన్లీ అబౌట్ అవసరాల శ్రీనివాస్ గారు. ఇప్పటివరకు చాలా మూవీస్, ఐ మీన్ జెంటిల్మెన్లో కూడా కాంబినేషన్లో చేశాను, అన్నీ చూశాను. బట్ యాజ్ అన్ యాక్టర్గా ఆయన థాట్ ప్రాసెస్ నాకు చాలా నచ్చింది. ఎందుకనంటే నాది సేమ్ థాట్ ప్రాసెస్. కాబట్టి యాక్టర్ అన్నాక అన్ని రకాల క్యారెక్టర్స్ని చేయగలగాలి, అంటే చూసుకోగలగాలి. సో ఎంత ఛాలెంజింగ్ స్టెప్ అయినా కానీ, ఎంత రిస్కీ స్టెప్ అయినా కానీ తీసుకొని చేసినందుకు ఫస్ట్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ. అండ్ ఐ సీరియస్లీ అండ్ సిన్సియర్లీ విష్ దట్ ఈ సినిమా డెఫినెట్లీ మీ కెరియర్లో హెల్ప్ అవ్వాలి అని. అండ్ ఆల్ ద అదర్ యాక్టర్స్, ఎస్పెషలీ సుప్రియా, లాట్స్ ఆఫ్ రెస్పెక్ట్ టు యూ. బికాజ్ ఒక బోల్డ్ క్యారెక్టర్ని చేయడం అంత ఈజీ కాదు. సో టు యూ అండ్ మిస్టీ అండ్ ఎవ్రీబడి, అండ్ ఎస్పెషలీ టు నవీన్, ఇంకా చాలా సినిమాలు చేయాలి. అండ్ అలాగే అభిషేక్ పిక్చర్స్, అభిషేక్ గారు కూడా ఇది సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ప్రియదర్శి అని ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి ముందుగా పెళ్లి చూపులు తర్వాత నేను ఏ సినిమా చేయాలనేది చాలా పెద్ద క్వశ్చన్ ఉండింది. ఆ టైంలో అభిషేక్ పిక్చర్స్ వాళ్ళ దగ్గర నుంచి కాల్ రావడం, మేము హంటర్ రీమేక్ చేస్తున్నాం అన్న తర్వాత నాకు ఏమాత్రం ఆలోచించకుండా ఎస్ చెప్పాను. ఐ థింక్ నవీన్ ఉన్నాడు ఆ రోజు. నేను ఒకటే అడిగాను నవీన్ని, ఇది హంటర్ అనే సినిమా హిందీలో ఒక ఆనెస్ట్ ఫిలిం, చాలా ట్రూత్ఫుల్గా ఒక వాసు అనే ఒక క్యారెక్టర్ మీద డిపెండ్ ఉంది. దాన్ని ఎలాగ చిత్రీకరిస్తారని కొన్ని డౌట్లు ఉన్నాయి. దాన్ని మీకు చేస్తారా లేదా అని అన్నట్టు అడిగితే నవీన్ ఇస్ లైక్, లేదు నేను ఇలాగే చేస్తాను, ఆనెస్ట్గా విల్ డూ అ బ్రేవ్ అటెంప్ట్ అని. అండ్ ఇది బ్రేవ్ అటెంప్ట్ కూడా కాదనుకోవచ్చు, బట్ కేవలం ఒక వాసు అనే ఒక క్యారెక్టర్ పర్స్పెక్టివ్లో ఆలోచిస్తే న్యాచురల్ టేక్ ఆఫ్ ఆన్ అ మూవీ లైక్ దిస్. ఈ సినిమాతో నాకు ఒక తీరని కళ ఉంది. ఆ కళ ఏంటంటే పూజ్యులు పెద్దలు భరణి గారితో నటించే అవకాశం. సార్, మిమ్మల్ని చూస్తూ నేను పెరిగాను, మీరు నాకు ఒక గొప్ప ఆదర్శం. ఇవాళ ఇక్కడ ఉన్నానంటే మీరు కూడా ఎంతో అంత కారణం. నేను ఇవాళ ఇక్కడ నించుని మీకు ముందు మాట్లాడుతున్నాను. సో ఈరోజు నేను ఎప్పుడు మర్చిపోలేను, ఆ రోజు షూటింగ్లో కూడా నేను ఎప్పుడు మర్చిపోలేను.
థ్యాంక్ యూ సార్. అంటే ఒక ఇలాంటి ఎదుగుతున్న నటుడికి మీలాంటి వారు ముందుండి ఉంటే మాకెంతో గర్వకారణం, ఎంతో ఆదర్శప్రాయం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దాట్ సార్. అండ్ ఇలా ఎప్పుడు థ్యాంక్ యూ చెప్తుంటారు. ఈ సినిమా ఒప్పుకోవడానికి ఇంకొక ఇంపార్టెంట్ కారణం శ్రీనివాస్ అవసల గారు. సాధారణంగా ఒక స్థాయి నటులు వాళ్ళ ఇమేజ్కి తగ్గట్టుగా సినిమాలు చేస్తుంటారు. కానీ ఇమేజ్ అంటే ఏంటని ప్రశ్నించి, లేదు సినిమాలు అంటే అన్ని రకాలుగా ఉండాలి, స్టోరీస్ అంటే ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలాగా ఎక్కువ మంది ప్రేక్షకులకి రీచ్ అయ్యేలాగా చేయాలనే ఆ దృక్పథం, అది చాలా గొప్పది అది. అండ్ ఇది ఒక ఆనెస్ట్ ఫిలిం అని నేను నమ్మాను. అండ్ ప్రతి ఒక్కరూ చూస్తారని ఆశిస్తున్నాను. అండ్ ఈ సినిమాలో ద మోస్ట్ ఇంపార్టెంట్ పీపుల్ టు ఆల్ టు టాక్ అబౌట్ ఉమెన్, ద 3 ఇంపార్టెంట్ ఉమెన్. అంటే వాళ్ళు దే యాక్చువల్లీ ప్లే ద మోస్ట్ నెసెసరీ రోల్. అంటే బోల్డ్ అని కూడా అనలేను నేను, ఎందుకంటే అలాంటి క్యారెక్టరైజేషన్స్ ఉన్నాయి, అలాంటి జీవితాలు, అలాంటి కథలు మన సొసైటీలో, మన సమాజంలో ఉన్నాయి. కానీ అలాంటివి ఎప్పుడైతే మనం తీసుకొచ్చి చూద్దాం అనుకుంటాం, చాలా ఎక్కువ మంది ఒప్పుకోరు. కానీ ఆల్ దీస్ ఉమెన్ కేమ్ ఫార్వర్డ్. సీరియస్లీ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ఆఫ్ యూ. నేను ఈ సినిమాలో చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ముందుగా నవీన్ అన్నకి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్స్. చాలా వెరైటీగా ఉంటుంది అనమాట, హాఫ్ గుండె చేసుకునేందు. అవసరాల శ్రీనివాసు ఫస్ట్ సినిమా నుంచి కలిసి చేసాం మేము. ఇంత ఎదిగిపోతాడని ఎప్పుడు అనుకోలేదు. సిగ్గుపడకు. ఇట్స్ అ వెరీ గుడ్ యాక్టర్, మోర్ దెన్ యాక్టర్ ఇస్ అ వెరీ గుడ్. నాకు చాలా ఇష్టమైన ఆత్మీయుడు. ఒక ఏకవాక్యంలో మేము ఎక్కడ షూటింగ్లో కలిసినా ఇద్దరు అతను నా దగ్గర రావడమో, నేను అతని దగ్గర, వీ విల్ బి డిస్కసింగ్ అబౌట్ ద ఫ్యూచర్ ప్లాన్స్, లిటరరీ ఆస్పెక్ట్స్ ఆఫ్ దాని మీద ఎక్కువ ఉంటుంది జనరల్గా. అలాగే నవీన్, ఎస్ నవీన్ నేను ముందు ఫస్ట్ టైం కలిసింది లండన్లో. లండన్ మొత్తం నాకు షేక్స్పియర్ థియేటర్ దగ్గర నుంచి మొత్తం దాదాపు నాతో ఒక 4-5 రోజుల పాటు మొత్తం లండన్ని బాగా పరిచయం చేశాడు. ఎందుకంటే లండన్లో చాలా కాలం ఉద్యోగం చేశాడు. మీకు అంతకన్నా ముందు ఒక వెస్ట్రన్ హాలీవుడ్ సినిమా డైరెక్ట్ చేశాడు, మీకు తెలియదేమో రహస్యం, తర్వాత రిలీజ్ అవ్వచ్చేమో, ఐ డోంట్ నో. మంచి టాలెంటెడ్ సడన్గా. అయితే పరిణామ క్రమంలో చాలా ఫ్రస్ట్రేషన్ కూడా గురయ్యాడు అనుకుంటున్నా. సరిగ్గా ఇక్కడి నుంచి హెజార్లే అని వెళ్ళిపోదలుచుకున్న టైంలో అభిషేక్ గారు బహుశా హీ హాజ్ గివన్ హిమ్ ఏ వండర్ఫుల్ ఛాన్స్. నేను కూడా ఇందులో, నేను ఇప్పుడే అన్నాను, నేను తండ్రినని తెలుసు కానీ ఇంత పెద్దవాడికి తండ్రినని ఇప్పుడే తెలిసింది చూసి. బాగుంది. అలాగే ఈ అమ్మాయి శ్రీముఖి, ఐసోలా, మిగతా ఆర్టిస్టులు అందరి సంగతి నాకు తెలుసు. వావ్, టాలెంటెడ్ దే ఆర్. అలాగే ప్రియదర్శి కొత్తగా వచ్చిన వాళ్ళు. ఈ అమ్మాయి కూడా బాగా చేస్తుంది, యాంకరింగ్ చాలా బ్రైట్గా ఉంది, సినిమా లాగానే. పేరమ్మని ఇది? శైలజ సార్. శైలజ, గుడ్, థ్యాంక్ యూ. బాగుంది. అంటే వైబ్రెంట్గా మొదలైంది. ఆ ఉత్సాహం ఉండాలి, ఎందుకంటే ఇక్కడ ఉన్నంతసేపు. అండ్ ఖచ్చితంగా సినిమా శృంగారం ఇది యాక్చువల్గా 35 ఏళ్ల క్రితం మేము లేడీస్ టైర్లో ఇలాగే మొదలెట్టాం, ఇంకో డైరెక్షన్లో. అది కూడా ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉండే ఒక రొమాంటిక్ మూవీ, శృంగార చిత్రం. శృంగారంకి బూత్కి ఉన్న తేడా ఉంది. అది ఉప్పు లాంటిది లేదా పంచదార లాంటిది. ఉప్పు అంటే ఎంత ఉంటే ఎంత లిమిట్లో ఉంటే అంత బాగుంటుంది. నాకు తెలిసి ఇది ఖచ్చితంగా ఒకటి మాత్రం, ఇది ఆడేస్తుందని ఎక్కడ భయంగా ఉంది నాకు. ఆ లక్షణాలు అంటే పాజిటివ్ లక్షణాలు ఉన్నాయి. ఖచ్చితంగా అభిషేకానికి కనకాభిషేకం జరుగుతుంది అని మనస్ఫూర్తిగా అనుకుంటూ, మా నవీన్కి ఇది మంచి ఓపెనింగ్ అవ్వాలి తెలుగు ఇండస్ట్రీలో. యాజ్ శ్రీముఖి చెప్పింది బాగా, ఆర్టిస్ట్కి ఏదైనా చేయగలగాలి వాడు, అప్పుడే ఆర్టిస్ట్. ఏదైనా నెగిటివ్, పాజిటివ్, శృంగారం, హాస్యం, కరుణ, బీభత్సం, భయానకం. సరే, బీభత్సం మనం సినిమా బట్టి ఉంటుంది అనుకోండి, ఆడియన్స్ ఫీల్ అయ్యే అవకాశం. ఏదైనా ఇట్స్ ఎ గుడ్ అకేషన్, మంచి లాంచింగ్, కుర్రాళ్ళకి బాగా కిర్రెక్కించే సినిమాలా ఉంది నాకు తెలిసి. ఎందుకంటే ఇందాక బాబు బంగారం మా వాడు అంటుంటే టైటిల్ బాబు బాగా బిజీ అని, ఇది చాలా హార్ట్ గురు అని కింద ఇస్తే పోయేదేమో అనుకున్నా. అక్కడి నుంచి వచ్చింది. ఎనీహౌ, ఐ విష్ ఎవ్రీబడి, ప్రొడ్యూసర్, డైరెక్టర్ అండ్ ఆల్ ద ఆర్టిస్ట్. I can start from the time I auditioned అండి.
ఓకే. I think the journey comes from there. First time when I auditioned e role kosam, I didn't even know. I just went there with absolutely blank mind, and then director showed me my clipping. Very interestingly, నేను ఈ మూవీ చూడలేదు, బాలీవుడ్లో హంటర్ మూవీ నేను చూడలేదు. సో నా క్లిప్పింగ్ చూపించారు, చూశాను, అండ్ ఐ వాజ్ లైక్ ఓకే, అండ్ ఐ హ్యాడ్ ఓ మై గాడ్ ఎన్ని డౌట్లు, ఎంత ఎప్రిహెన్షన్, అసలు ఏంటి ఈ మూవీ టాలీవుడ్లో చేస్తే ఎలా ఉంటుంది, ఏమనుకుంటున్నారు వీళ్ళకి తెలుసా అసలు, ఐ హ్యాడ్ సో మచ్ ఇన్ మై మైండ్. కానీ దెన్ ఐ ఆస్క్డ్ డైరెక్టర్, సో ఇది ఇలాగే ఉంటుందా? సాధారణంగా ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ లేదు ఇలా ఉండకూడదు, ఇలా ఉండదు, చాలా నీట్గా ఉంటుంది, డీసెంట్గా ఉంటుంది. బట్ నో, హీ టోల్డ్ ఇలాగే ఉంటుందండి, ఎలా ఉందో అలాగే ఉంటుంది. దెన్ ఐ వాజ్ లైక్ ఓకే, some honesty in the director, I think it changed something inside me. Okay, maybe I should go forward and trust him. And then so the journey began, and it took me time, it took him time, it took the whole team time to actually bring me on the board. It was a huge journey and for me to do this movie, and but I'm so happy. నేను ఐ కెన్ సే నేను చాలా అదృష్టవంతురాలు ఈ మూవీ చేసినందుకు. ఇట్లాంటి ఫిల్మ్ ఫస్ట్ తీయాలంటే చాలా గట్స్ కావాలండి. అంటే బాలీవుడ్లో చాలామంది ఆల్రెడీ తీశారు, అంటే ఏక్తా కపూర్ కానీ ఇక్కడ తీయాలంటే చాలా గట్స్ కావాలి. ఫస్ట్ ఈ సినిమా కావడానికి కారణం అభిషేక్ నామా గారండి, మై ప్రొడ్యూసర్. నేను అంటే ఇది నా ఫస్ట్ ఫిల్మ్ తెలుగులో అండి. ఇంతకుముందు లండన్లో 2 ఇంగ్లీష్ ఫిల్మ్స్ చేశాను. సో నా ఫిల్మ్ ఇక్కడ రిలీజ్ చేద్దామని వచ్చినప్పుడు అభిషేక్ గారు పరిచయం అయ్యారు. థ్యాంక్ యూ సో మచ్. అంటే నా మీద కాన్ఫిడెన్స్ ఉంచి ఈ ఫిల్మ్ నాకు ఇచ్చి ఇప్పుడు అందరి అప్రిషియేషన్ వస్తుంది. సో ఫస్ట్ క్రెడిట్ ఈ సినిమా కావడానికి కారణం అభిషేక్ నామా గారండి, అండ్ ఐ థ్యాంక్ హిమ్ సో మచ్. దాని తర్వాత ఫస్ట్ ఈ సినిమా చేద్దాం అనుకున్నప్పుడు ట్రైలర్ చూసినప్పుడు నేను భయపడ్డాను కొంచెం, అరే ఎలా చేద్దామని. బట్ ఫిల్మ్ చూశాక ఈ ఫిల్మ్లో ఏదైతే అనుకున్నారో దానికంటే చాలా ఎక్కువ మెటీరియల్ ఉందండి. ఒక 3 ఫ్రెండ్స్ కలిసి సరదాగా మాట్లాడుకున్నప్పుడు ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఈ రోల్కి ఎవరైతే బాగుంటుంది అన్నప్పుడు మా వన్ ఆఫ్ ద కో ప్రొడ్యూసర్ గారు అవసల గారి పేరు చెప్పారు. దాని తర్వాత ఐ కుడెంట్ ఇమాజిన్ ఎనీబడి, అంటే ఆ రోల్లో నాలాగే సినిమా చూసి ఒకే రోజులో నేను చేస్తానండి ఈ ఫిల్మ్ అని హీ కేమ్ టు ఆఫీస్. సో ఐ వాజ్ సో హ్యాపీ. అంటే ఫస్ట్ విన్ అక్కడే జరిగింది. అంటే ఈ ఫిల్మ్కి కరెక్ట్ casting is half direction andi. So I'm so glad he accepted this film. Dan tarvata heroines Mr. Chakravarti, Tejasvi Madivada, Supriya Isola, they have done a great job in the film. ఎందుకంటే అందరూ అంటే ఏదో అనుకుంటారు. The biggest difficult I have is there is a thin line between sensuality and vulgarity. ఈ ఫిల్మ్లో ఎక్కడ వల్గారిటీ చూపించలేదండి, అది మీరు సినిమా చూసాక మీకే తెలుస్తుంది. బట్ హీరోయిన్స్ అయ్యుండి ఆ స్పోర్టివ్నెస్, స్పెషలీ సుప్రియ టు టేకప్ దిస్ ఛాలెంజ్, అండ్ షీ ఈజ్ అ థియేటర్ యాక్ట్రెస్, షీ హెస్ డన్ బ్రిలియంట్లీ. థ్యాంక్స్ సుప్రియ. అండ్ ప్రియదర్శి, రవిప్రకాష్ గారు, తనికెళ్ళ బర్ని గారు, పోసాని గారు, ఎక్సలెంట్ జాబ్. అంటే మీరు సినిమా చూస్తే ఏదో యాక్టింగ్ చేస్తున్నట్టు ఉంటుంది, అంటే రియల్ లైఫ్ స్టోరీ చూస్తున్నట్టు ఉంటుంది. అండ్ ఆల్మోస్ట్ 40 మెంబర్ క్రూ ఉన్నారు, అంటే 40 మెంబర్ క్యాస్ట్ ఉన్నారండి ఇందులో. అన్నపూర్ణమ్మ గారు, సుధా గారు, నిఖిల్, దర్ ఇస్ అనదర్ నిఖిల్, హర్ష, అండ్ ఈవెన్ రైటర్స్ అండి. అంటే ఫస్ట్ ఈ సినిమా నాకు ఇవ్వగానే అభిషేక్ గారు 1 వీక్లో నాకు ఒక డ్రాఫ్ట్ కావాలన్నారు. ఈజ్ వెరీ ఫాస్ట్ ప్రొడ్యూసర్. సో అప్పుడు ఎవరిని ఎలా రాయాలి తెలుగులో అన్నప్పుడు మై ఫ్రెండ్స్ శ్రీకాంత్ రెడ్డి అండ్ ప్రదీప్, బోత్ దే ఆర్ హియర్. సో దే హ్యావ్ డన్ ఎక్సలెంట్ జాబ్. దాని తర్వాత ఫైనల్ డ్రాఫ్ట్ మిర్చి కిరణ్ గారు వచ్చి హీ డిడ్ ఎ గ్రేట్ జాబ్. ఇందులో డైలాగ్స్ కానీ ఎవ్రీబడి విల్ ఎంజాయ్. సో చాలా సరదాగా ఉంటుంది. సో థ్యాంక్స్ అలాట్ టు మై క్రూ. ఇంకా మెన్షన్ చేయడానికి టెక్నికల్ క్రూ, మై మ్యూజిక్ డైరెక్టర్ సునీల్ కశ్యప్ గారు.
ఈజ్ అ గ్రేట్, అంటే ఇప్పటివరకు ఆయన పొందాల్సిన గుర్తింపు రాలేదని నా ఉద్దేశం. ఈజ్ అ జీనియస్. అంటే క్లాసికల్ సాంగ్, అంటే క్లాసికల్ మ్యూజిక్లో చాలా పట్టుందండి. అండ్ వెన్ వీ స్టార్టెడ్ డూయింగ్ మ్యూజిక్, నేను చెప్పాను, బ్రో నాకు సాంగ్ బాగాలేకపోతే నేను పెట్టుకోను బ్రో, అందరూ వాష్రూమ్కి వెళ్తారు, అది నాకు ఇష్టం ఉండదు అంటే, నో బ్రో విల్ డూ ఇట్ అని చెప్పేసి ఎవ్రీ సాంగ్ అంటే ఒకసారి చేయగానే ఐ లైక్డ్ ఇట్. అండ్ మీరు ఇందులో 6 సాంగ్స్ మేము రిలీజ్ చేసాము. ఆల్మోస్ట్ 10 సాంగ్స్ ఉన్నాయి సినిమాలో, అంటే చిన్న చిన్న జింగిల్స్తో సహా. ఎవ్రీ సాంగ్ ఈజ్ సో బ్యూటిఫుల్. మీరు అంటే ఇది ప్రతి డైరెక్టర్ ఇలాగే చెప్తాడేమో, బట్ హీ హెస్ డన్ ఎ గ్రేట్ జాబ్ విత్ మ్యూజిక్. మీరు ఈ సినిమా మేము చేయడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అంటే ఎక్కడ కూడా ఇది కొంచెం ట్రికీ కంటెంట్ చేస్తే డబ్బులు వస్తాయి అని కానీ, లేకపోతే పేరు వస్తుందని కానీ అలా చేసిన సినిమా కాదు. అండ్ దీన్ని ఏ కారణం చేత మేము చేసాం అది సినిమా రిలీజ్ చేసిన తర్వాత అర్థమవుతుంది. అండ్ అది అర్థం చేసుకుని ముందు నుంచి సపోర్ట్ చేస్తున్న మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్. అండ్ అలాగే అభిషేక్ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్ ఫిలిం. నవీన్, వెల్కమ్. నవీన్ ఈజ్ అ వెరీ గుడ్ ఫిల్మ్ మేకర్ అండ్ వెల్కమ్ టు ద క్లబ్. ఫస్ట్ ఫిల్మ్ తీశారు ఇప్పుడే, సో హీ హ్యాస్ అ లాంగ్ వే టు గో. అండ్ ముఖ్యంగా నేను ఫస్ట్ ఈ సినిమా సైన్ చేసినప్పుడు కొంతమంది నన్ను అడిగిన ప్రశ్న, ఈ సినిమా ఎందుకు చేస్తున్నారు అని. అండ్ మీరు ఊహలు గుసగుసలు ఆడేలాంటి సినిమా చేశారు, జో అచ్యుతానంద లాంటి సినిమా చేశారు, మరి దానికి కంప్లీట్ భిన్నంగా ఉన్న ఈ సినిమా ఎందుకు చేస్తున్నారని అడిగారు. అండ్ నాకు మోస్ట్ ఫ్యాసినేటింగ్ కాన్సెప్ట్, నేను సినిమా ఇండస్ట్రీలోకి రావడం కారణం జనం అండి. నాకు జనాల్ని స్టడీ చేయడం కానీ, నాకు యాక్చువల్లీ ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత నేను సోషల్ సైకాలజీలో కూడా నా మాస్టర్స్ మొదలుపెట్టాను, మధ్యలో ఆపేశాను. డాన్ ఏరియలీ అని హార్వర్డ్ ప్రొఫెసర్ ఉన్నారు, అండ్ ఆయన థీసిస్ వై పీపుల్ చీట్, జనాలు ఎందుకు అబద్ధం ఆడతారు, జనాలు ఎందుకు ఇంకొకరిని మోసం చేస్తారు అనే దాని మీద ఆయన థీసిస్ చేస్తుంటే అందులో నేను పార్టిసిపేట్ చేశాను. నా వైపు స్టడీ చేసి నేను ఆయనకు హెల్ప్ చేశాను. నాకు జనాలు ఎలా బిహేవ్ చేస్తారు, వాళ్ళ సైకాలజీ ఏంటి, కొన్ని సిచ్యువేషన్స్లో వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉంటాయి. ఐ లవ్ హ్యూమన్స్, ఐ లవ్ పీపుల్. అండ్ అలాగే మీరు ఊహలు గుసగుసలాడే సినిమా తీసుకున్నట్టయితే అందులో కూడా సినిమాలు 2 రకాలు ఉంటాయండి. ఒకటి ప్లాట్ డ్రివెన్ ఫిల్మ్, ఒకటి క్యారెక్టర్ డ్రివెన్ ఫిల్మ్. ప్లాట్ డ్రివెన్ ఫిల్మ్ అంటే ప్రపంచానికి ఏదో అవుతోంది, ఒకటి వెళ్ళి కాపాడాలి, లేకపోతే ఈలోగా ఆ గ్రహం మీదకి ఇంకో గ్రహం నుంచి కొంతమంది వచ్చి, ఇదంతా ప్లాట్ డ్రివెన్ ఫిల్మ్. సంబడి ఎవరికో లాటరీ తగిలిన తర్వాత యాక్సిడెంట్ అయింది, కొన్ని సన్నివేశాల వల్ల సినిమాలు కథలు రాస్తారు. ఇంకొకటి క్యారెక్టర్ డ్రివెన్ ఫిల్మ్స్, అంటే ఈ మనిషి ఎలాంటి వాడు, ఆ మనిషి ఎలాంటి వాడు. ఊహలు గుసగుసలాడే ఈజ్ ఎ క్యారెక్టర్ స్టడీ ఫర్ మీ. ప్రభావతి క్యారెక్టర్, ఇప్పటికీ ఆ సినిమా యాక్టర్స్ రాశి కన్నా ఎక్కడికి వెళ్ళినా చాలామంది ప్రభావతి అంటూ ఉంటారు. బికాస్ అది నేను చాలామంది అమ్మాయిల్ని చూసి వాళ్ళని అర్థం చేసుకుని నేను రాసిన క్యారెక్టర్. అందులో అశ్లీలంగా ఏమీ లేకపోవచ్చు, బట్ ఇట్ ఈజ్ వెరీ పర్సనల్ పోర్ట్రేట్ ఆఫ్ సంబడి ఐ హ్యావ్ సీన్. అంటే నాట్ ఒక మనిషి కాదు, కొంతమందిని స్టడీ చేసి రాసిన క్యారెక్టర్ అది. అట్లానే ఎన్ వెంకటేశ్వరరావు అనే క్యారెక్టర్ నా క్యారెక్టర్. అలాగే జో అచ్యుతానంద్ అనే సినిమాలో నేను 2 బ్రదర్స్ గురించి రాశాను. అండ్ 2 బ్రదర్స్ మధ్య మనస్పర్ధలు ఎలా వస్తాయి, అండ్ వాళ్ళు సాధారణంగా మిడిల్ క్లాస్ సెట్టింగ్లో ఉన్నప్పుడు వాళ్ళ మధ్య విభేదాలు ఎలా వస్తాయి, అండ్ దాన్ని ఎలా సార్ట్అవుట్ చేసుకుంటారు, అండ్ మిడిల్ క్లాస్ డైనమిక్స్ ఏంటి. ఈ స్టడీ నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. అలాగే బాబు బాగా బిజీ కూడా ఇట్స్ ఎ క్యారెక్టర్ స్టడీ ఫర్ మీ, అండ్ ఇట్స్ ఎ వెరీ సైకలాజికల్ స్టడీ ఫర్ మీ. అంతేగాని అందులో ట్రికీ కంటెంట్ ఉంది, దాన్ని ఎందుకు చేశాడు అంటున్నారు, దానికి నా ఆన్సర్ ఇది. ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. అందులో అశ్లీలత ఉందా లేకపోతే ఉందా అనేది దట్స్ సెకండరీ. అండ్ ఫర్ మీ ద మోస్ట్ ఫ్యాసినేటింగ్ క్యారెక్టర్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఈజ్ హిస్ మైండ్, వాట్ గోస్ ఆన్ ఇన్సైడ్ హిస్ మైండ్. అండ్ అందుకు నేను ఈ సినిమా ఒప్పుకోవడం జరిగింది. అండ్ ఈ సినిమా ఒప్పుకున్నప్పటి నుంచి నాకు ఒక భయం అయితే ఉండేది. దీన్ని నేనైతే ఇలా అనుకుంటున్నాను, కానీ డైరెక్టర్ ప్రొడ్యూసర్ దీన్ని ఎలా చూస్తారు, అండ్ వాళ్ళకి ఈ సినిమా మీద వేరే ఎక్స్పెక్టేషన్స్ ఏమైనా ఉన్నాయా అని నేను అనుకున్నాను. కానీ నాకు మెల్లిమెల్లిగా నమ్మకం కుదిరింది. ఎందుకంటే ఈ సినిమాలో నవీన్ కానీ అండ్ ప్రొడ్యూసర్ గారు కానీ ఎక్కడ కూడా టెంప్ట్ అవ్వలేదు. అంటే దీన్ని ఏదైనా చేస్తే క్యాష్ చేసుకోవచ్చు, ఈ సినిమాని వేరేలాగా ఏమైనా చేసుకుంటే ఎక్కువ డబ్బులు వస్తాయని టెంప్టేషన్కి గురవ్వలేదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ సినిమాలో ఉన్న యాక్టర్స్ నాకు చాలా ఇష్టమైన యాక్టర్స్. ఎందుకంటే వాళ్ళు ఏదో సినిమాలు ఎక్కువ చేసేసారు అండ్ మంచి పేరు వచ్చింది అలా కాదు. అండ్ లైక్ ఐదర్ ఇట్ ఈస్ దర్శి ఆర్ సుప్రియా, దే హ్యావ్ కమ్ ఫ్రమ్ స్టేజ్ అండ్ దే హ్యావ్ ట్రీటెడ్ విత్ దిస్ ప్రాజెక్ట్ విత్ సో మచ్ రెస్పెక్ట్. అండ్ దాని మీద చాలా గౌరవంతో పనిచేశారు. అండ్ ఈ సినిమాకి చాలా గౌరవం వాళ్ళ వల్ల కూడా వచ్చింది. దర్శి కానీ, సుప్రియ కానీ, తేజస్వి కానీ, భరణి గారు కానీ, వెరీ రెస్పెక్టబుల్ నేమ్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ దిస్
project and working along with me. యొక్క ఇన్వాల్వ్మెంట్ తోటి మాతో ఒక పూజతోటి ఎలా సాధించారు, ఎలా ఆ అమ్మాయి బయటకు వచ్చింది, ఎలా పిశాచిని నాశనం చేసింది అనేది ఇది మేజర్గా ఉన్న ఈ సినిమా